విశాఖ సిటీలోని ఆర్కే బీచ్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాధా బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్లో కాంప్లెక్స్లోని 6వ అంతస్తులో ఘటన వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెరిగిపోయింది సార్. అది చూడండి ఎంత బాగా కనబడుతుంది అక్కడ. देखिए सर मेरी बेज यार చూడలేదు సార్ బిల్డింగ్ ఫైరింగ్ సార్ నేను ఎప్పుడు చూడలేదు సార్. గ్యాస్ కాదండి ఇది. అది ఏదో పెద్ద పెరిగించాలి ఏదైతే పెరిగింది. ఓ పెరిగిపోయింది సార్. అది గ్యాస్ గ్యాస్ కింద నుండి గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది చెప్పలేదు గ్యాస్. కొద్దిగా మారింది కదా టెక్నాలజీ, ఫార్మింగ్ సిస్టమ్ కదా. ఆపేనా ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు ఉదయం 7 గంటల 15 నిమిషాలకి ఫైర్ కాల్ రావడం జరిగింది. హుటాహుటిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కైలిఫ్ట్ని మనం ఇక్కడికి టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9th ఫ్లోర్లో 905 ఫ్లాట్లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హై రైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రైల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే, ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవడం జరిగిందనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారణ చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. దట్స్ ఆల్ అండి. ఆస్తి నష్టం మేము ఇంకా అంచనా వేయలేదండి. అది ఒక అపార్ట్మెంట్లో ఒక 2 రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది.